నీ వల్లే ప్లాన్ అంతా నాశనమైంది. నీలాంటి దగులు బాజీ వాళ్ళని నమ్ముకోవడం నాదే బుద్ధి తక్కువ. నువ్వు ఇంకేం మాట్లాడకుండా మర్యాద ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. చేసిన పని చాలక సిగ్గులేక బయటికి వెళ్ళమంటావా? ఏంట్రా నా భార్యను సిగ్గులేదంటావా? మరి అదే గురువు కూడా గుండు కొట్టించాలి అనుకోవడం అంటే. ఇప్పుడు ఏమైంది? దక్షిణామూర్తి కాస్త ఉత్తర కుమారుడు అయిపోయావు. ఓన్లే మావా, చచ్చిన పావుని ఓడిపోయిన విల్లని తిట్టి ప్రయోజనం ఉంది. జరగవలసిన పని గురించి ఆలోచించు. ఎంత చెడ్డ నీ కూతురు మొగుండి కదా. మరి అదే కూతురు సెంటిమెంట్ మీద పెద్ద పెద్ద విలన్లే పడిపోయారు. ఏముంది, మన ఇద్దరం చేతులు కలపడమే. డాక్టర్, కంగ్రాట్స్ మిస్టర్ బోసు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మగపిల్లాడు. రే బోసు, బాబు అచ్చు నీ పోలికేరా, బుద్ధి మాత్రం తల్లి చూస్తే బాగుపడతాడు. భలేవాడు అన్నయ్య, అన్ని తల్లి బుద్ధులే. లేకపోతే పుట్టి ఇన్ని రోజులైనా తండ్రికి దూరంగానే ఉంటున్నాడు. డాక్టర్ గారు, బానుని ఎప్పుడు ఇంటికి తీసుకెళ్తే మార్నింగ్ తీసుకెళ్ళచ్చు. మీరంతా కాస్త బయటికి వెళ్తే ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. ప్లీజ్ వెళ్ళండి. మరదే గుర్తుపట్టమంటే. ఎవడు భాను, ఏం జరిగింది? నర్సరీలో వచ్చి మరి బాబు తీసుకెళ్ళిపోయాడు. నమస్తే సార్. నమస్తే. సారీ సార్. సారీ సార్. రియల్లీ సారీ సార్. ఉదయ వద్దు, నాకు దండే వద్దు. ఫాలో మీ సార్. ప్లీజ్ సార్. ఎలా కాదు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. నాయుడమ్మా, నేను శివరాం, నువ్వేమిటి వేషం? మరేం చేయను, వాళ్ళని పట్టుకోవాలంటే ఈ గడ్డపై బెటరు. ఓ పని చేద్దాం, నువ్వు అటెళ్ళు, నేను చెడతా. అసలు రాష్ట్రం వదిలిపెట్టి నిన్ను కవర్ చేయలేక చావాలి. ఉండని పేషెంట్ కి డోసు చేరతా. సరే సార్. ఇదేంటి ఈ పేషెంట్ ఇక్కడ వదిలేశారు? టైం అయిపోతుందయ్యా, ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళండి. జాగ్రత్త. నర్స్, మీరన్నీ ప్రిపేర్ చేయండి. రామా, నర్సమ్మా నర్సమ్మా, పొద్దున్న నుంచి వాంతులు అవుతున్నాయి. ఒక్క నర్సు పట్టించుకోవాలా చూడండి. గుడ్ న్యూస్, నువ్వు తల్లి కాకపోతున్నావు.
వీడన్నా రెస్ట్ ఆపుతుంది. అమ్మో నాకు ఇంజక్షన్ వద్దు. అమ్మో నాకొద్దు. నాకు ఇంజక్షన్ ఉండే భయం. నాకు భయం. అమ్మో నాకొద్దు. నాకు ఇంజక్షన్ ఉండే భయం. అమ్మో నాకొద్దు. లాస్ట్ ఇయర్ బెస్ట్ అవార్డు పొందింది ఇవేనండి. అయినా బిడ్డ మన చేతులుంటే ఈడి తగ్గటం ఏంటి? ఎడరా చూడబ్బాయి, నీకు చెందబోయే ఆస్తి మొత్తం నా పేరుతో రాసినట్టుగా ఇందులో రాసింది. మర్యాదగా సంతకం పెట్టు, లేకపోతే మీ బిడ్డ మా చేతుల్లో ఉంది. మరదే